మరి ఈ 6 నెలలు రాజుగారి పర్సనల్ లైఫ్ అండ్ పిల్లలతో అలాగే వాళ్ళ పేరెంట్స్‌తో ఎలా గడుపుతారో మనందరం అడిగి తెలుసుకున్నాం గదా! మరి 6 నెలల తర్వాత ఎక్కడుంటారు? షిప్‌లోనే గదా! మరి షిప్‌లో ఎలా ఉంటది? ఆయన ప్రొఫెషనల్ లైఫ్ ఎన్ని బాధలు అనుభవిస్తారు? ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఎక్కడో వాటర్ మధ్యలో అసలు ఏం చేస్తూ ఉంటారు? కనుక్కుందాం. అలా అన్నానో లేదో అలా యూనిఫామ్‌తో ప్రత్యక్షం అయ్యారు మన రాజుగారు. వావ్! నిజంగా ఇప్పుడు ఇలా కూర్చుంటే నిజంగా సెల్యూట్ చెయ్యాలి అని చెయ్యలిపోతుంది రాజుగారు. నిజంగా సెల్యూట్ అండి. ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్. సో ఈ సర్వీస్‌ని ఎంచుకోవడం మీ ఇష్టం. మీ ఇష్టపూర్వకంగా ఈ సర్వీస్‌లోకి వెళ్లారు. దెన్ కెరియర్ స్టార్టింగ్‌లో ఎలా అనిపిచ్చేది మీకు? ఫ్యామిలీస్ దూరంగా ఫ్యామిలీస్ అన్నీ మీ అసలే ఉమ్మడి కుటుంబం మీది. వాళ్ళకి దూరంగా ఎక్కడో నడి సముద్రంలో షిప్‌లో ఎలా అనిపిచ్చేది స్టార్టింగ్ కెరియర్ మీకు? సో స్టార్టింగ్ 1 ఇయర్ నాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడే మెంటల్‌గా ప్రిపేర్ చేశారు. మా ఆ ట్రైనింగ్ ఎంత ఉండేదంటే మీరు సినిమాలలో చూపిస్తారు కదండీ డిఫెన్స్ అకాడమీలో గానీ ఎక్కడెళ్ళినా గానీ ఆ ఫీల్డ్‌కి తగ్గట్టు మెంటాలిటీ చేంజ్ అవ్వడానికి ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్ అన్నీ తెలిసిపోయేటివి అనమాట. ఆ ట్రైనింగ్‌లో ఏంటంటే ఓన్లీ సండే ఒక 3, 4 అవర్స్ బయటికి అలౌ చేసేది అంతే ఉండేదన్నమాట. సో మా ఇంటికి కూడా ఒకేసారి వచ్చాను నేను ఆ 1 ఇయర్‌లో. సో అప్పటి నుంచి కొంచెం సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యాను. కాకపోతే ఏదైతే ట్రైనింగ్ జరిగిందో అంతా ల్యాండ్ మీద జరిగింది, కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఏదైనా కానీ ఒక ల్యాండ్ మీద ఉన్నా అని ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం షిప్ ఎక్కినప్పుడు ఒకేసారి షిప్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ షిప్ కదులుతున్నప్పుడు ఫస్ట్ ఆగినప్పుడు ఎక్కాను. షిప్ యాంకర్లో ఉండే సింగపూర్లో ఎక్కి తర్వాత పడుకున్నా నేను. ఫస్ట్ డే వర్క్ చెప్పరు కాబట్టి ఫస్ట్ టైం షిప్ ఎక్కాను కాబట్టి ఆడు కొత్తోడు అన్నట్టు వాడికి రెస్ట్ ఇస్తారనమాట. సో పడుకున్న రాత్రి పడుకోకుండా సడన్గా భూకంపం వస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అలా అనిపించింది. ఏమైందంటే అప్పుడే మెయిన్ ఇంజన్ స్టార్ట్ అయ్యి షిప్ కదులుతుందనమాట. సో ఇక్కడైతే మనం ఇలా స్టేబుల్గా ఉన్నాం కదా, అక్కడ ఇలా ఊగుతూ అలా ఉంటుంది అనమాట. సో సడన్గా ఓహో ఇలా ఉంటుంది అని రాత్రి నిద్ర పట్టలేదు. మనకి మామూలుగా ఉన్నప్పుడు పడుకోవడం అలవాటు కానీ అలా ఉన్నప్పుడు తెలియదు. సో అక్కడ ఉన్నప్పుడే అందరు ఇక మెల్లమెల్లగా ఇతను కొత్తడు అని చెప్పి చాలా మటుకు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా షిప్ జాయిన్ అవుతే సైకలాజికల్గా వాళ్ళు కొంచెము లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది. ఒకేసారి ఈ కొత్త లైఫ్కి వాళ్ళు అలవాటు పడడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాము. కాకపోతే ఒకేసారి నా ఇంజన్ రూమ్ అంటే ఏంటంటే ఇప్పుడు పెద్ద మిషనరీ పవర్ ప్లాంట్ లోపలికి కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఆ మిషన్లు నడుస్తూ వేడిగా పొగలు ఏదో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. కాకపోతే ఇది మోడర్న్ టెక్నాలజీ తోటి ఉన్న ఒక ఇంజన్ రూమ్. ఆ ఏసీలో పడుకున్న ఒక 20 degrees టెంపరేచర్ ఉంటుంది. ఇంజన్ రూమ్కి వెళ్ళగానే ఒక 45 degrees టెంపరేచర్. సో ఒకేసారి అలా ఇంజన్ రూమ్కి వెళ్ళి అవన్నీ చూడగానే వాము అంటే ఎంత ట్రైనింగ్లో ఉన్నా కానీ ఒక వర్క్షాప్లో చూసింది వేరు, రియల్ షిప్ ఆ మిషనరీ అవన్నీ చూడడం వేరు. సో వింతగా అనిపించినా కానీ తర్వాత అది రొటీన్ అయిపోయింది అనమాట. కొన్ని రోజులకు ఒక 2 weeksకి సరేలే బాగానే ఉంది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. మెయిన్ టెన్షన్ ఎక్కడ వస్తుంది అంటే ఒకేసారి మనం ఓ సేఫ్టీ అన్నది ఉంటుందా, ఏమన్నా అయితే ఎట్లా, అటువంటి కొన్ని భయాలు ఉంటాయి కదా. ఆ భయాలన్నింటినీ మ్యాక్సిమం ఒక్కసారి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అన్న ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే చాలా మంది ఒక 100 మంది ఇట్లా షిప్ వరకు వెళ్ళి జాయిన్ అవుతే ఒక 30% వెళ్ళి అంటే వదిలేసే వాళ్ళు ఉంటారనమాట. ఎందుకు వదిలేస్తారంటే వాళ్ళకి ఒకేసారి నాకు మంచి సర్కమ్స్టాన్సెస్ మంచి పర్సన్స్ దొరుకుండొచ్చు, వాళ్ళకి కొందరు సీనియర్స్ శాడిస్టులు దొరుకుండొచ్చు. అంటే ఒకేసారి ఫ్యామిలీని విడిచిపెట్టారు, అక్కడికి వెళ్ళి అక్కడ హెరాస్మెంట్కి గురయ్యి వర్క్ చేసి ఒత్తిడి తట్టుకోలేక వదిలేసేటోళ్ళు కొందరు ఉంటారు. అంత ఒత్తిడికి గురైన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కడో వెళ్ళి అంత బాధపడద్దు, ఇక్కడే ల్యాండ్ లేదన్న జాబ్ చూసుకో అనేటోళ్ళు ఉంటారు. సో నాదేంటంటే ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉండే. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఫస్ట్ టైం నా బర్త్డే జరిగినప్పుడు షిప్లోనే ఉన్నప్పుడు మనసులో అనిపించేది అబ్బా ప్రతి బర్త్డేకి ఇంట్లో ఉండి చేసుకునేది, అందరు వచ్చేది, అటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి కానీ మ్యాక్సిమం అన్నీ ఓకేనే ఉండేది. కొన్ని కష్టాలు అయితే ఉన్నాయి. ఎప్పుడైనా డాడీకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది షిప్లో ఉన్నప్పుడు. అంటే ఇయర్స్ గడుచున్న కొద్దీ జరిగిన ఇన్సిడెంట్సెస్ అనమాట. ఇంకోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తర్వాత నాకు పాప పుట్టినప్పుడు షిప్లోనే ఉన్నాను. మొన్న లాస్ట్ టైం షిప్లో ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది అద్వితికి. సో అట్లాంటప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది. ప్లస్ ఏదైనా ఇంపార్టెంట్ ఒకేషన్స్, పాప ఫస్ట్ బర్త్డేకి నేను లేను. సో ఫస్ట్ బర్త్డే నేను వచ్చిన తర్వాత చేసుకోని నేను అన్నాను అద్వితి తోటి.
అన్నది నువ్వు ఇలాంటి ఎన్నో బర్త్డేస్ ఫ్యూచర్లో కూడా మిస్ అవుతావేమో, కానీ పాప బర్త్డే అన్నప్పుడు బర్త్డే రోజే చేసుకోవాలి కదా, ఇప్పుడు నీ వల్ల అది ఎందుకు అవాయిడ్ చేయాలి అన్నట్టు చేసింది. తర్వాత సెకండ్ బర్త్డేకి నేను ఉన్నాను. సో ఫస్ట్ బర్త్డే రేంజ్లోనే నేను మిస్ అయిందంతా మళ్ళీ సెకండ్ బర్త్డేకి రిపీట్ చేశాను అనమాట. సో నేను మిస్ అయినా ఆబ్వియస్గా మళ్ళీ రిపీట్ అవుతుంది. గుడ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, మా పాప నేమింగ్ సెరమనీకి నేను లేనని చెప్పి మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇంకో ఈవెంట్ తెలుస్తుంది. మా ఇంట్లో అయినా కానీ చేసేది ఉంటే ఇంట్లో వాళ్ళు చేస్తారు, మా అత్త మామలు చేసేది ఉంటే కానీ వాళ్ళు కూడా చేస్తారు. కొన్ని ఉంటాయి కదా కొన్ని ఫంక్షన్లు, ఒకవేళ నాకు బట్టలు పెట్టేటివి కొన్ని ఉన్నా కానీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ చేయడం అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. లేకపోయినా కానీ నాకు రావాల్సిన నేను వదులుకోను అనమాట, తర్వాత లాక్కుంటా. సో ఒకవేళ మర్చెంట్ నేవీ మెరైన్ ఇంజనీర్ అవ్వకపోయి ఉంటే, అక్కడ వరకు వెళ్ళకపోయి ఉంటే, ఒకవేళ రాజుగారు ఇంకేమై ఉండేవాళ్ళు? యా, నేను యాక్చువల్గా జేఎన్టీ మన ఐసెట్ ఎగ్జామ్ రాస్తాను. యాక్చువల్గా నేను క్యాట్ కూడా ప్రిపేర్ అయ్యాను, ఎంబీఏ క్యాట్కి ప్రిపేర్ అయ్యాను. నేను 3-4 ఆప్షన్స్ పెట్టుకున్నా. జిఆర్ఈ రాశాను. మా అన్నయ్య ఆల్రెడీ యూఎస్ వెళ్ళాడు. ఆ టైంలో రిసెషన్ వల్ల జాబులు దొరకట్లేదు. ఒక 1.5 year 2 years అన్నయ్య కష్టపడ్డాడు, జాబ్ లేకుండా ఏమంటారు పార్ట్ టైం జాబ్స్ చేయడము, మీకు తెలిసే ఉంటుంది ఆ టైంలో అలా ఉండే. సో ఆ కష్టం నేను పడొద్దు అనుకున్నా. ఆల్రెడీ ఒకరు సఫర్ అవుతున్నారు, ప్లస్ యూఎస్ వెళ్ళాలంటే చాలా డబ్బులతో కూడిన పని. స్పాన్సర్షిప్ వస్తే ఫ్రీగా చదవచ్చు, కానీ లక్షలు పెట్టి చదవాలి. ఒకరు ఆల్రెడీ వెళ్ళిన ఇంకొకరికి అంత పెట్టే అంత లేదని చెప్పి నేను ఆ ఐడియాని వద్దనుకున్నా. ప్లస్ నేను అది మెకానికల్ సాఫ్ట్వేర్ చేయాలి అక్కడికి వెళ్తే కనుక, మొత్తం నా ఫీల్డ్ని చేంజ్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇంకో బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించింది ఎంబీఏ. సో క్యాట్కి ప్రిపేర్ అయ్యాను. అనుకున్నంత గొప్ప పర్సెంటేజ్ రాలేదు క్యాట్లో, కాకపోతే ఐసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు అరౌండ్ 700 ర్యాంక్ వచ్చింది ఐసెట్లో. మంచి ర్యాంక్, అంటే ఫ్రీ సీటే వచ్చింది. మన కూకట్పల్లి జేఎన్టీయూలో ఎంబీఏ సీట్ వచ్చింది. ఒక 3 days క్లాస్ వెళ్ళాను, అప్పుడే ఇందులో సెలెక్షన్ అయిపోయాను అనమాట. సో వాళ్ళు అన్నారు మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అన్నారు. నా డాక్యుమెంట్స్ అన్నీ కాలేజ్లో సబ్మిట్ చేశాను కదా, సో అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో నేను అన్నాను నాకు ఈ ఎంబీఏ సీట్ వద్దు, నా డాక్యుమెంట్లు ఇచ్చేయండి, నేను జాబ్లో జాయిన్ అవుతాను, ట్రైనింగ్కి వెళ్తా అని చెప్పి నేను అలా ట్రైనింగ్కి వెళ్ళాను. సో అప్పటికి చాలామంది నన్ను పిచ్చోళ్ళ చూశారు. అంటే ఒక మంచి కాలేజ్లో ఎంబీఏ వదులుకొని ఎందుకు దానికి వెళ్తున్నావు అంటే, ఎంబీఏ చేసినా మళ్ళీ లాస్ట్ జాబే చేస్తాను, ఆ జాబ్ ఏదో ఇప్పుడే జాయిన్ అవుతే ఒక 2 years నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుద్ది అన్నట్టు ఈ షిప్పింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ అదే షిప్పింగ్ కనుక రాకపోయి ఉంటే మేబీ నేను ఎంబీఏ చేసి ఇట్లా ఐటీ ఫీల్డ్, అది మనం చెప్పలేము. ఆ పాత కావాలని ఎంత వద్దనుకున్నా ఈ రూట్కి నన్ను లాక్కొని వెళ్ళింది. ఈవెన్ నా అప్లికేషన్ ఈ కంపెనీకి అప్లై చేసినప్పుడు నా పేరు రాయడం మర్చిపోయా. డబ్బులు కట్టి డీడీ కట్టి సబ్మిట్ చేసిన తర్వాత ఒకరోజు కాల్ వచ్చింది ఇంటికి, బాబు నువ్వు అంతా రాసావు, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసి నువ్వు పేరే రాయలేదు, నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అంటే అప్పుడు చెప్తే మా మమ్మీ యాక్సెప్ట్ చేసింది. ఆ ఫోన్ హిందీలో మాట్లాడుతున్నారు, అమ్మకి అర్థం కాక తర్వాత ఏదో మేనేజ్ చేసి నాకు ఇచ్చింది. అప్పుడు నేను పేరు చెప్తే అది అట్లా పాస్ అయింది అనమాట. ఇంకా ఎన్నో జరిగిన ఇన్సిడెంట్, నేను నా ఫైల్ అంతా మర్చిపోయాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నప్పుడు డబ్బులు కట్టేది ఉంటుంది అనమాట, అది కూడా డీడీ ఇంట్లో పెట్టి ట్రైన్ ఎక్కి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత డీడీ కట్టలేదు. వాళ్ళు నా కోసం 1 day పర్మిషన్ ఇస్తే వేరే ఫ్రెండ్ని అడిగి ఆ డబ్బులు కట్టాను అనమాట. సో అప్పుడు అనిపించింది ఎంత నేను తప్పించుకోవాలని చూసినా కానీ కావాలని అన్ని సర్కమ్స్టాన్సెస్ అట్లా వెళ్ళేటట్టు చేసింది. అంటే మీలాంటి ఆఫీసర్ మీలాంటి సర్వీస్ ఎవరు చేయలేరేమో, ఆ ప్లేస్ లో మీరే ఉండాలేమో. ఏమో అంటే నాకు అనిపిస్తుంది మేబీ ఆ కొందరు ఎలా ఉంటారంటే మా ఫీల్డ్లో షిప్లో ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషన్ అందరూ ఒకేలా ఉండరు, ఏ ఫీల్డ్లో అయినా కానీ. కొందరు మంచోళ్ళు, కొందరు చెడ్డోళ్ళు అని అనలేము. కాకపోతే హ్యుమానిటీ కొంచెం తక్కువ ఉంటుంది. వర్క్ అంటే వర్కే. నా వర్క్ ఎలా ఉంటుంది అంటే వర్క్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు వాడితో మెంటల్గా కనెక్ట్ అవ్వాలి. అంటే నాతో వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి వాడి గురించి A to Z నాకు తెలుస్తుంది అనమాట. నేను అంతా కమ్యూనికేట్ చేస్తాను. వాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎట్లా పెరిగిండు, వాడి సైకాలజీ ఎట్లుంది అన్నట్టు ఫ్రెండ్ అయిపోతారు మ్యాక్సిమం. నాకు నచ్చితే ఫ్రెండ్లు అయిపోతారు, నాకు నచ్చకపోయినా కానీ వాడితో వర్క్ చేసే అంత వరకు మంచినే ఉంటాను నేను. ఎందుకంటే అక్కడే ఉండాలి. వాడితో గొడవపడ్డాడు అనుకో, వాడి నీళ్ళలో ముంచినా మనకి ఎవరికి ఏం ఆనవాళ్ళు దొరకవు. సో అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇతర దేశాలకి లోపలికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఫుడ్కి చాలా ఇబ్బంది పడతాం. సో అలా ఇబ్బంది పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మీరు మిస్ అయిన ఫుడ్ అట్లా ఉంటే, ఇంట్లో ఫుడ్ ఎట్లాగో మిస్ అవుతారు, సో హౌ యూ సఫర్డ్ దేర్? మనకి ఇంట్లో పప్పుచారు కొన్ని ఉంటాయి ఫుడ్స్, అటువంటి షిప్లో మన టేస్ట్కి తగ్గట్టు చేయరు. ఇప్పుడు హోటల్కి వెళ్ళినా కానీ మన ఇంట్లో చేసిన టేస్ట్ రాదు. అదంతా హోటలే. ఎంత వారంలో ఒక పూట తినగలం కానీ డైలీ తినాలంటే కష్టం. సో షిప్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. కాకపోతే హెల్తీ ఫుడ్ తినడానికి అలవాటు చేసుకోవాలి. కాకపోతే మా షిప్లో అన్ని ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది అనమాట.
ఒక 3 నెలలు అలానే పెట్టి దాన్ని తినాల్సి వస్తుంది. సో దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో ఫిట్నెస్ మీద కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి మేము. సో మీకు డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, ఏమన్నా షిఫ్ట్ సిస్టమ్ ఏమన్నా ఉంటాయి? అంటే ఒక్కొక్క షిఫ్ట్ ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఇప్పుడున్న జనరల్ మోడర్న్ షిఫ్ట్స్లో టెక్నాలజీ పెరిగింది కాబట్టి మార్నింగ్ 7 నుంచి వెళ్ళి ఈవినింగ్ 5 కానీ 6 వరకు వర్క్ ఉంటుంది. లంచ్ బ్రేక్ ఉంటుంది మధ్యలో 1 అవర్. నైట్ టైం పడుకోవచ్చు. సో అలా ఉంటుంది. నైట్ టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది అనమాట. ఒకరు స్టాండ్ బై ఉంటారు ఇంజనీర్. ఏదైనా అలామ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే వెళ్ళి అటెండ్ చేసేటట్టు ఒక్కొక్కరు 3 ఇంజనీర్స్ అలా ఉంటే ఒక్కొక్క రోజు ఒక నైట్ వాళ్ళు పని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇది నార్మల్ షెడ్యూల్. మీరు చేసిన ఇన్ని ఇయర్స్ లైఫ్ కెరియర్లో మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే మధ్యలో ఏమై ఉంటుంది? సీ మధ్యలో ఇప్పుడు మెయిన్ ఇంజన్ నడుస్తుంది. ఒక ఇంపార్టెంట్ పోర్ట్లో ఉన్నాము. అలాంటి ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ ఏంటంటే ఇప్పుడు మనకి రోడ్ మీద ట్రాఫిక్ ఎలా ఉంటుంది, సముద్రం అనేది చాలా వాస్ట్, కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉండే ప్లేసెస్ ఉంటాయి. అన్ని షిప్స్ అన్ని సింగపూర్కే మ్యాక్సిమం వస్తాయి. అది ఒక బిజీ ప్లేస్ అనమాట. సో అలా ఎలా ఉంటుంది అంటే ఒక షిప్ వెనకాల ఒక షిప్, సైడ్లో షిప్పులు, దాంట్లో పైలట్ ఎక్కుతారు అనమాట. వాళ్ళన్నీ మేనేజ్ చేస్తారు. ఆ టైంలో మెయిన్ ఇంజన్ కనుక ఫెయిల్ అయితే, అంటే షిప్ నడిచేది మెయిన్ ఇంజన్ నడిచి ఆ మెయిన్ ఇంజన్కి ప్రొపెల్లర్ ఒకటి ఉంటుంది, వాటర్ వెనక్కి నెట్టి ముందుకు నడుస్తుంది. ఆ టైంలో ఒకవేళ పవర్ ఆఫ్ అయిపోయి మెయిన్ ఇంజన్ ఆగిపోతే అప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మిషనరీ మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కొన్ని మెటీరియల్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు. ఒకేసారి ఒక యూనిట్ కట్ అయిపోయి ఏదో లీక్ అవ్వచ్చు. సో ఆ టెన్షన్లు కొన్ని ఉంటాయి. అలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఏదైనా జరిగినప్పుడు కేర్ఫుల్గా ఉండి హ్యాండిల్ చేయడం, అవి కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. మీరు మొన్న చూసే ఉంటారు, నాకు పర్సనల్గా అంత ఎమర్జెన్సీస్ ఎప్పుడు కాలేదు. అంటే ప్రతి ఒక్క మెరైన్ ఇంజనీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఒక్కసారి షిప్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చాడు అంటే వాడికి చాలా అదృష్టం బాగుండి వాడికి అన్ని కలిసి వచ్చి వాడి ఇంటికి వచ్చినట్టు. కొందరికి అదృష్టం బాగుండగా మన అమెరికాలో ఒక బ్రిడ్జ్ని ఒక షిప్ బాల్టిమోర్ బ్రిడ్జ్ని గుద్దింది. ఐ మీన్ అందరికీ న్యూస్లలో తెలుసు. ఒకేసారి ఆ బ్రిడ్జ్ కుప్పగూలిపోయింది, కంటైనర్ షిప్ ఒకటి గుద్దింది అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే కరెక్ట్ టైంకి ఒక ఎలక్ట్రికల్ ఫాల్ట్ వచ్చి షిప్ పవర్ సప్లై అంతా ఆగిపోయింది. పవర్ సప్లై ఆగిపోతే ఏమవుతుంది, మెయిన్ ఇంజన్ నడిచేది పవర్ తోటే. ఐ మీన్ దానికి సంబంధించిన పంప్స్ కానీ ప్రతిదీ రిలేటెడ్ ఉంటుంది. సో పవర్ సప్లై లేదు కాబట్టి మెయిన్ ఇంజన్ ఆగిపోయింది. సో మెయిన్ ఇంజన్ ఆగిపోతే షిప్ స్టీరింగ్ ఉంటుంది కదా, స్టీరింగ్ మిషనరీ ఉంటుంది కదా, అది కూడా పవర్ సప్లై ఆగిపోయింది. కాకపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది అనమాట. మెయిన్ సప్లై ఆగిపోయినా కానీ ఎమర్జెన్సీ సప్లై అని ఒక చిన్న జనరేటర్ నుంచి సప్లై వస్తుంది. ఆ దాంతో స్టీరింగ్ నడుస్తుంది. ఆ మోటార్ ఆన్ అయింది కానీ అంత స్పీడ్ తోటి ఎఫిషియెంట్గా నడవలేదు అనమాట ఆ స్టీరింగ్ నడిచినా కానీ మెయిన్ ఇంజన్ ఆగిపోయింది కదా, ఆ మెయిన్ ఇంజన్ తోటే ప్రొపెల్లర్ నడుస్తుంది. స్టీరింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే రడ్డర్ అని ఒకటి ఉంటుంది. మీరు చిన్న చిన్న బోట్లు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇట్లా వెనకాల ఇట్లా అంటారు చూడ, దాన్నే స్టీరింగ్ అంటారు అనమాట. సో ఆ రడ్డర్ ఇట్లా తిప్పినా కానీ ఈ ప్రొపెల్లర్ తిరగనప్పుడు అది పనిచేయదనమాట, ఆ మూమెంట్ రాదనమాట షిప్కి. సో వాళ్ళ దురదృష్టం ఏంటంటే అన్నీ ఒకేసారి కరెక్ట్ అది బ్రిడ్జ్కి వచ్చే టైంకి పవర్ ఆగిపోయింది, స్టీరింగ్ ఎఫిషియెంట్గా వర్క్ చేయలేదు, దాన్ని షిప్ని తిప్పుదామన్నా తిరగలేదు. సో షిప్ అనేది ఒకేసారి సడన్గా బ్రేక్ వేస్తే ఆగేది కాదు. ఇప్పుడు ట్రైన్ అయినా కానీ ఒక స్టేషన్లో ఆగాలంటే ముందే బ్రేక్లు అప్లై చేస్తారు. సో షిప్కి ఇంకా మొమెంటం ఎక్కువ ఉంటుంది. సో అది ఆగలేకపోయింది అనమాట. అది కంటిన్యూగా ముందుకెళ్ళింది. ఆ బ్రిడ్జ్ని అదృష్టం ఏంటంటే వీళ్ళు కరెక్ట్ షిప్ వాళ్ళు, పైలట్ వీళ్ళందరూ అక్కడ పోర్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళని అందరిని ఆపిన్లు అనమాట. ఆ వెహికల్ ఫ్లో ఇంకెక్కువ ఉంది అనుకో ప్రాణ నష్టం ఎక్కువ జరిగేది. ఈ షిప్ కంట్రోల్ తప్పింది, పవర్ లేదు అనగానే అక్కడ వాళ్ళందరిని ఆపిన్లు. కాకపోతే దాని మీద 7 వర్కర్స్ ఉన్నారు. ఒక ట్రక్ డ్రైవరు అది కూలిపోతుందని చెప్పి ఆ ట్రక్ దిగి వెంటనే కూలే ముందు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు, సేఫ్ అయ్యాడు. మిగిలిన 6 ఎవరైతే దాని మీద మెయింటెనెన్స్ బ్రిడ్జ్ మీద ఉంటారు కదా కొందరు వర్కర్స్, ఆ వెహికల్స్లో ఉన్న వాళ్ళు కొందరు నీళ్ళలోనే మునిగిళ్ళు. సో ఒక 6 ప్రాణ నష్టం అని. సో ఇది ఇందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఒక 1000లో ఒక 1 యాక్సిడెంట్ ఇట్లా జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇలా ఒకటి జరిగింది. మన చేతిలో కొన్ని ఉండవు. రోడ్ మీద జరిగే యాక్సిడెంట్స్ కంపేర్ చేసుకుంటే ఇవి చాలా తక్కువ. కాకపోతే ఒక్కసారి యాక్సిడెంట్ జరిగితే చాలా నష్టం వస్తుంది అనమాట. సో ఎంతమంది ఉంటారు దాదాపు ఒక షిప్లో నడిచేటప్పుడు? ఎంతమంది ఆఫీసర్స్ ఉండొచ్చు? వేరీ అవుతుంది. మెయిన్గా ఇట్లాంటి కార్గో షిప్స్లో, ఆయిల్ ట్యాంకర్, ఎన్నో రకాల షిప్స్ ఉంటాయి కదా, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ షిప్. మామూలుగా ఇట్లాంటి ఆయిల్ ట్యాంకర్, కంటైనర్ షిప్స్, బల్క్ క్యారియర్స్ వీటన్నిటిలో ఒక 24 మంది ఉంటారు.
ఇందులోనూ 3 డిపార్ట్మెంట్ ఉంటాయి. ఒకటి నావిగేషన్ డిపార్ట్మెంట్, ఇట్లా యూనిఫామ్ వేసుకొని రూట్ మ్యాప్స్ చూసుకుంటూ అంత వాచ్ కీపింగ్ చేస్తారనమాట బ్రిడ్జ్లో ఉండి. అంటే షిప్ రూట్, అంటే కార్ నడుపుతున్న వాళ్ళ టైప్ అనుకోవచ్చు. ఇంకొకటి ఇంజనీర్స్ ఉంటారు, అది ఇంజన్ రూమ్లో మిషనరీ, మొత్తం షిప్కి సంబంధించిన మిషనరీ చూసుకునే వాళ్ళు. ఇంకొకటి వంట వండేవాళ్ళు, సెలూన్ డిపార్ట్మెంట్ అంటారు. సో అందరికీ షిప్లో వంట వండాడు అనమాట. ఈ 3 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు మెయిన్గా. సో ప్రశాంతంగా పడుకోగలరా మీరు? ప్రశాంతంగా పడుకోవడేది అప్పుడప్పుడు దొరుకుతుంది. మనకి మంచి టీం ఉంది, ఏదైనా కానీ వాళ్ళు హ్యాండిల్ చేయగలరు, వాళ్ళకి వెల్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు ప్రశాంతత ఉంటుంది. కానీ షిప్లో ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉన్నంత ప్రశాంతత ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే ఏ వర్క్ టెన్షన్ లేదు, ఒక బాధ్యత అనేది ఉండదు. అక్కడ ఏంటంటే ఏది జరిగినా మేమే హ్యాండిల్ చేయాలి. బయట నుంచి ఒకడు వచ్చి మాకు హెల్ప్ చేయడానికి ఉండదు. ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాము, మెయింటెనెన్స్ ఏదున్నా కానీ ఆ బుక్కులు చదువు ఏదో ఒకటి చదివి మేమే దాన్ని రిపేర్ చేసుకోవాలి. కానీ బయట నుంచి వచ్చేటోళ్ళు ఉండరు కాబట్టి ఆ టైంలో కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కొన్ని మనకు తెలియని ఉంటాయి, అప్పటికప్పుడు నేర్చుకొని ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి చేసేటివి ఉంటాయి. రైట్. సో ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా డెత్ జరిగినా షిప్లో, సో ఆ బాడీ ఇంటి వరకు చేర్చడానికి ఎటువంటి సహాయం చేస్తారు? అంటే ఎన్ని రోజులు పడుతుంది? అండ్ ఆ బాడీ ఇంటికి వెళ్ళే వరకు ఆ పేరెంట్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అసలు అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పోర్ట్లో అనే ఎన్నో ఇన్సిడెంట్స్ నేను విన్నాను. నా లక్ ఏంటంటే నా షిప్లో అటువంటిది జరగలేదు. అటువంటిది జరిగితే నాకు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయ్యే టైప్ అనమాట. ఇప్పుడు మన ఇంటి ఎదురుగానే ఎవరైనా పోతేనే మనకి ఎట్లనో అనిపిస్తుంది. అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్స్. సో షిప్లో నేను చాలా మంది విన్నాను. ఇలాంటి కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే అప్పుడే పెళ్ళయి వాళ్ళు ఫస్ట్ టైం షిప్ ఎక్కారు, అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ తోటి. కొందరు ఎంత డెలికేటెడ్గా ఉంటారంటే లవర్ మోసం చేసిందనో, వేరే పెళ్లి చేసుకుంటుందనో. సడన్గా ఒక ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ చేశాడు. వాళ్ళ లవర్ వేరే వాళ్ళతో పెళ్ళికి సెట్ అయిపోయింది, వీడియో షిప్ దిగలేకపోతున్నాడు. కొందరు పేరెంట్స్ ఉంటారు కదా, వీడిగా షిప్ కరెక్ట్ టైంగా దిగలేకపోతున్నాడు, ఈయనేం పెళ్లి చేసుకుంటావు, నీకు వేరే సంబంధం చూస్తా అని చేస్తున్నారు. వీడు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి సడన్గా అకామిడేషన్ నుంచి బయటకు వచ్చి సముద్రంలో దూకేశాడు. సో పక్కన ఎవరో ఒకరు అబ్జర్వ్ చేసిండ్రు. అది దూకగానే షిప్ వెంటనే వాడు దూకింది కదా అని అక్కడికక్కడ ఆగిపోదు, అది ఒక వేలో వెళ్తుంది. అంటే మేము బ్రేక్ అంటే రివర్స్ మోషన్లో తిప్పినా కానీ చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ వాడు మునిగాడు అనుకో, ఇక్కడ ఉన్నాడు కదా, సో షిప్ ఇలా వెళ్తుంది అనుకో, సో దాన్ని ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది. ఆలోపు అతను అక్కడే ఉండాలని రూల్ లేదు. నిజంగా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు, బతకడానికి ఏదో ఛాన్స్ తీసుకుని నిజంగా మునిగిపోతాడు. పొరపాటున పడిపోయిన వాళ్ళని రక్షించడానికి కూడా టైం పడుతుంది. సో వెంటనే మేము ఏం చేస్తామంటే మాకు కొన్ని రెస్క్యూ బోట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు టైటానిక్ సినిమా చూసినప్పుడు వాళ్ళందరూ తప్పించుకోవడానికి లైఫ్ బోట్స్ అవన్నీ ఉంటాయి కదా, అలానే రెస్క్యూ జర్నీ కూడా అటువంటి బోట్, చిన్న బోట్ని మేము సముద్రంలో దింపి ఎక్కడున్నాడో తన్ని పట్టుకొని రావడం. లేదంటే పడిపోగానే సడన్ గా లైఫ్ బాయ్ అని ఉంటుంది కదా, ఇలా వేసేయడము. దానికి ఒక లైట్ ఉంటుంది, రాత్రిపూట అనుకుంటే అది వెలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అతను చీకటి ఉండగానే దాని దగ్గరకు వచ్చి దాంతో ఉండడానికి ట్రై చేయడం. కానీ మ్యాక్సిమం ఏంటంటే షిప్లో అలా మునిగిపోతే మ్యాక్సిమం కష్టమే. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ ఏంటంటే షిప్లో ఏదైనా డెత్ జరిగితే ఇంటి వరకు ఎలా వెళ్ళడం అని చెప్పి. మన ఇండియాలోనే మీరు మొన్న ఒక తమిళ మూవీ చూసాను నేను, ఆ పేరు మర్చిపోయాను కానీ చాలా మంచి మూవీ. అందులో ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వెళ్ళి రామేశ్వరంకి కరోనా టైంలో వాళ్ళు వచ్చారనమాట. వచ్చి వాళ్ళ మదర్ కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. హస్బెండ్ వైఫ్, ఒక కొడుకు ఒక కూతురు వచ్చి చనిపోతారు తమిళనాడులో కరోనా టైంలో. వాళ్ళది వారణాసి. సో ఈ తమిళనాడు నుంచి ఆ వారణాసికి వెళ్ళడానికే వాళ్ళకి ఒక 3-4 days టైం పట్టింది టు టేక్ ఆల్ ద పర్మిషన్. రోడ్ వేస్లో వెళ్ళడానికి లేదు ఛాన్స్, ఫ్లైట్లో వెళ్ళాలి. ఫ్లైట్లో ఒక బాడీ ఎక్కాలి అంటే దానికి డాక్యుమెంటేషన్స్ కొన్ని ఉంటాయి. వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఆ బాడీకి ఎన్నో ఉంటాయి అనమాట పేపర్. ఆ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆ మూవీలో చూస్తే ఇండియాలో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళడానికి 3 రోజులు పట్టింది. నేను కళింగపట్నంలో చాలా మంది మన సీఫేరర్స్ ఉంటారనమాట, వాళ్ళ దగ్గర నుంచి విన్నది ఏంటంటే కొన్ని బాడీస్ వాళ్ళు బాడీ చనిపోయిన 4-5 నెలల వరకు కూడా ఇంటికి రాని కేసెస్ కొన్ని ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంట్రీస్ వాళ్ళకి చెప్తాయి అనమాట, మీ బాడీ మీకు ఇంటి వరకు కావాలా, లేదంటే ఈ దేశంలోనే మేము చేయాలా అని చెప్పి. ఇంత బాడీని ఇంత చచ్చిన తర్వాత కూడా ఇంత బాధ పెట్టడం ఎందుకు ఆ బాడీకి అని చెప్పి కొందరు మీ దేశంలోనే కానివ్వండి అని చెప్పి కరోనా టైంలో ఇంకే ఛాన్స్ లేదు. కొన్ని కంట్రీస్లో వాళ్ళు ఎలవ్ చేయలేదు కాబట్టి అక్కడే చేయాల్సి వచ్చింది. ఆయన కొందరికి ఆశ ఉంటుంది ఆ బాడీ మా వరకు రావాలి అని చెప్పి, అలా వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. షిప్లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది బాడీ.
చనిపోయింది నడి సముద్రంలో. వెంటనే ఆ బాడీని హెలికాప్టర్ తోటి కొన్ని కంట్రీస్ లో అలౌ చేయరేమో, సో అది నెక్స్ట్ పోర్ట్ వెళ్ళడానికి 1 వారం రోజులు పట్టింది అనుకో. ఆ 1 వారం రోజులు మేము ఏదైతే ఫుడ్ తింటాం చూడండి, ఒక పెద్ద మీట్ రూమ్, ఫిష్ రూమ్ అని ఉంటాయి, అది -16 -17 degrees లో ఉంటది అనమాట. సో అక్కడ బాడీని పెడతాం అనమాట. అక్కడ ఉన్న ఫుడ్ అంతా వేరే రూమ్ కి షిఫ్ట్ చేసి అక్కడ బాడీని పెడతాం అనమాట. సో ఆ డెడ్ బాడీ అందులోనే ఉంటది. సో మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్ చేస్తాం. ఆ ప్యాక్ చేయడానికి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి మాకు, అవన్నీ ప్యాక్ చేసి అక్కడ పెడతాము. ఆ నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళినప్పుడు పేపర్ వర్క్ అంతా చేసి ఆయన సామాన్ని, ఆయన బాడీని ఆ పోర్ట్లో అప్పచెప్తాం. సో దాని తర్వాత మా పని మాక్సిమం షిప్ నుంచి అలా అయిపోయినట్టే. మేము మా వరకు దాన్ని కరెక్ట్ స్టోర్ చేసి హ్యాండిల్ చేయడం, తర్వాత ఆఫీస్ నుంచి కంపెనీ చూసుకుంటది అనమాట. సో ఇప్పుడు అంతా జరగాల్సింది కంపెనీ, ఫ్యామిలీ మెంబర్స్, ఏదైతే కంట్రీలో వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏజెంట్లతోటి అవన్నీ నడుస్తుంది. అలా చనిపోయిన వాళ్ళు మాక్సిమం ఇంటికి రావాలి అంటే నా తెలిసి అప్రాక్సిమేట్ 1 month నుంచి వెళ్ళి 2 months పడుతుంది అప్రాక్సిమేట్ గా. కొన్ని మంచి కంట్రీస్ ఉన్నాయి అనుకో, పొరపాటున ఆ షిప్ పాకిస్తాన్ లో ఉందనుకో, అది వస్తుందనే నమ్మకం కూడా ఉండదు. అంటే వాళ్ళు ఎందుకులే ఇవన్నీ అని వదిలేసే ఛాన్స్ కూడా ఉంటుంది, మనకు తెలీదు. అదృష్టం బాగుంటే ఒక మంచి కంట్రీ ఉందనుకో, వాళ్ళకి మనకి మంచి సంబంధాలు ఉన్నాయనుకో, అప్పుడేం ప్రాబ్లం ఉండదు, కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎంతైనా అది ఒక మంచి పరిణామం అయితే కాదు కదా. అట్లా జరిగితే చనిపోయి వెంటనే రీచ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇలా అయితేనే కష్టం. ఫ్యామిలీని ఓదార్చడం అక్కడ కష్టం అయిపోతుంది. ఫ్యామిలీ విషయానికి వస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఎవరైతే కంపెనీలో అతను ఉన్నాడో, ఎంత ఫ్యామిలీని ఓదార్చడం ఎవరి వల్ల కాదు. ఏ కంపెనీ వాళ్ళు వచ్చి నా నేమ్స్ ఎక్కువ వాళ్ళు వచ్చి అయ్యో ఇట్లా జరిగింది, తప్పు జరిగింది, అది ఇది అని వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇందులో కూడా ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి. మనకి తెలియకుండా ఒక మనిషి చనిపోయాడు అంటే యాక్చువల్ రీజన్ ఒకటి ఉంటుంది, కంపెనీ దానికి ఇచ్చే రీజన్ ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ వరకు వెళ్ళే రీజన్ ఒకటి ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ లో ఒక అతను చనిపోయాడు, ఒక సీనియర్ హెరాస్ చేశాడు ఒక క్యాడెట్ ని. వాడు కొత్త జాయిన్ అండి, ఫస్ట్ టైం. వాడి పని ఎక్కువ చెప్పిలే అంటే తిట్టో ఏదో, వాడు సైకలాజికల్ కదా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, లేదంటే వీళ్ళు ఏదో ఒకటి చేసి జరుగుండొచ్చు. ఇప్పుడు దీన్ని కంపెనీ వరకు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, ఒకవేళ అతను నీళ్ళలో దూకి చనిపోయాడు అనుకో, సూసైడ్ చేశాడు, అతను ఎలా చనిపోయాడో తెలీదు అని చెప్పి కంపెనీ కవరప్ చేస్తుంది. ఒకేసారి మిస్ అయిపోయాడు, ఈ టైంకి అతన్ని చూసాం లాస్ట్ టైం, తర్వాత అతను కనిపించలేదు అని వాళ్ళు కవర్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడైనా కానీ రూల్స్ ఎలా ఉంటదంటే, బాడీ దొరికేంత వరకు మనిషి చనిపోయాడని చెప్పి మనం ధృవీకరించలేము. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం కూడా కష్టం అవుతుంది. ఎన్నో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ని నేను చూసాను, అలా ఒక 3rd officer మునిగి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమంటుందంటే, అతను వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడంట, నాకు మా సీనియర్ నుంచి చాలా టార్చర్ ఉంది, వాడి వల్ల నేను ఇట్లా అయ్యాను అని చెప్పి. అంటే వాడి బాధనంతా వాళ్ళ అక్కతో షేర్ చేసుకున్నాడు. ఆ నెక్స్ట్ డే మిస్ అయిపోయాడు, కంపెనీ నుంచి వచ్చింది మీ బాబు కనిపించట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు ఆ కంపెనీ ఏమంటుందంటే, కరెక్ట్ ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడు, సూసైడ్ ఎందుకు అయింది అని చెప్పి. వీళ్ళు ఒకటి చెప్తున్నారు, ఈ అమ్మాయి ఏమో ఫైట్ చేస్తుంది ఇంకా వాళ్ళ అన్న గురించి. సో అల్టిమేట్ గా డబ్బు ఎక్కడ ఉంటుందో, ఎక్కడ పవర్ ఎక్కువ ఉంటుందో అదే విన్ అవుతుంది. మీరు పాలిటిక్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా, పెద్ద పెద్ద భయంకరమైన కేసులున్నా కానీ ఆడు రూలింగ్ పార్టీ బోర్డు అయితే ఆబ్వియస్ గా దేశం విడిచి వెళ్ళిపోతాడు, వాడి మీద ఏం కేసులు ఉండవు, తప్పించుకుంటారు. ఇందులో కూడా మాక్సిమం అట్లనే జరుగుతుంది. అసలు ఎంత బాధ, ఒక పక్కన బాడీ రాకుండా ఒక పక్కన మళ్ళీ పాలిటిక్స్, ఇందులో ఎంత కుటుంబంకి ఎంత బాధ అండి. అదే నిజంగా ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఎక్కువ ఇవ్వెందుకు చెప్పను అంటే, చెప్తే నాకు ఎలా ప్రాబ్లం అంటే, వీడేంటి మన వాళ్ళ గురించి ఇంత నెగిటివ్ చెప్తున్నాడు, ఆ కంపెనీ గురించి ఇందుకు నెగిటివ్ చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది. కాబట్టి నేను స్పెసిఫిక్ గా పాయింట్ చెప్పను. కానీ ఈ ఇన్సిడెంట్లు ఏ కంపెనీలో అయినాయో ఈ మా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆయన తెలిసి కూడా మూసుకొనే కూర్చుంటారు, ఎందుకంటే ఎవరికి వాడి కాపాడుకోవడమే ఉంటది కదా. సో మీరు అన్నట్టు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి హెరాస్మెంట్ తప్పనిసరిగా ఉంటుందంటారా? లేదు, నేను చెప్పేది కొందరు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ లో ర్యాగింగ్ 0 అని అంటారు, కానీ ఎక్కడో ఒక దగ్గర తెలియకుండా జరుగుతున్న ఇన్సిడెన్సెస్ ఉన్నాయి కదా. అలానే ఇందులో కూడా కొన్ని కంపెనీస్ లో కొందరు సైకోగా ఎలా ఉంటారంటే, ఇంట్లో ఏమి చేయలేక పెళ్ళాం బిడ్డల్ని ఏమనలేక ఆ టార్చర్ అంతా అక్కడ తీర్చుకునేటోళ్ళు కొందరు తయారవుతారు. అలా చేసేటోళ్ళు కొందరు ఉంటారని అంటారు. అలా చేసేటోళ్ళు ఉంటే నేను డైరెక్ట్ వాళ్ళతో గొడవపడి షిప్ దిగుతాను, కానీ భరించలేరు, వద్దు నాతో పెట్టుకోవద్దు, నేను ఏం చేస్తానంటే, ఒకవేళ నన్ను అట్లా హెరాస్ చేస్తున్నాడు అంటే డైరెక్ట్ నన్ను హెరాస్ చేస్తున్నారు, ఇట్లాంటి మెంటాలిటీలో నేను వర్క్ చేయలేను, నాకు షిప్ దింపండి. ఎందుకు వర్క్ చేయట్లేదు, నీ మీద యాక్షన్ తీసుకున్నా అంటే, నువ్వు ముందు వాడిని కరెక్ట్ చేయి, నన్ను హెరాస్ చేస్తున్నప్పుడు నా మైండ్ చక్కగా లేదు,
దానివల్ల ఇంకా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది మీకే. దాని బదులు నన్నైనా దింపండి, అతన్నైనా దింపండి, అది కరెక్ట్ వే. మనం బాధపడితే అక్కడ ఉండి వాళ్ళకి సైకలాజికల్ కదా కన్నా షిప్ దిగిపోవడం బెటర్ ఆ టైంలో. కానీ 6 నెలలు మరి ఎంత అంటే ఇట్లాంటివి చూసి ఎట్లా ఉంటారో తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు మీకోసం ప్రార్థనలు అంటే ఐ మీన్ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండొచ్చు. అప్పుడప్పుడు నెట్వర్క్ సరిగ్గా ఉండదు. మాకేంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏదైనా వీడియోస్ ని అప్లోడ్ చేయొచ్చు, ఎన్నో జీబీ అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. మాకు షిప్ లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది. ఆ లిమిటెడ్ ఇంటర్నెట్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడప్పుడు సడన్ గా ఇంటర్నెట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సిగ్నల్ లేక ఆగిపోతుంది. మరి సముద్రం అంటే అన్ని కంట్రీస్ లో నెట్వర్క్ ఉండాలని ఉండదు కదా. సో శాటిలైట్ తోటి ఇంటర్నెట్ నడిచేటప్పుడు మా మిషనరీ ఖరాబ్ అయినా, ఎక్విప్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొన్ని ఏరియాస్ లో శాటిలైట్ సిగ్నల్ దొరకపోయినా సిగ్నల్ రాదు. ఒక వారం రోజులు సిగ్నల్ లేదు, ఆబ్వియస్ గా కమ్యూనికేషన్ లేదు, వాట్సాప్ లో కూడా మెసేజ్ వెళ్ళట్లేదు. మా వైఫ్ ఏం చేసింది, ఎప్పుడు రోజు మెసేజ్ చేసేటోడు ఇందుకు మెసేజ్ చేయట్లేదు. ఒకేదా టెన్షన్ ఉంటుంది కదా. అవును. సో డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్లు ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఎంత సీనియర్ అయినా వాళ్ళకి ఫ్యామిలీకి ఆ రైట్ ఉంటుంది, అడిగే రైట్. సో కంపెనీకి తెలుస్తుంది అనమాట ఆ షిప్ లో ఇంటర్నెట్ లేదు, మాతో ఎమర్జెన్సీ కాల్ ఈ ఫోన్ నుంచి ఆ షిప్ కెప్టెన్ ఇన్ఫార్మ్ చేసిండు, అందరు సేఫే ఉన్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వీళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదొక పాజిటివ్ సైడ్. ఎవరైతే కొంచెం మైండ్ మెచ్యూర్డ్ గా ఉండి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటారు. కొందరు ఎలా ఇప్పుడు చీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే షిప్ లో ఇంటర్నెట్ మాకు ఉండదు కాబట్టి ఈ మధ్య మీరు చూసే ఉంటారు ఫేస్బుక్లలో, వాట్సాప్లో హ్యాక్ చేసుకొని అరే నాకు అవసరం ఉంది ఒక 50,000 కావాలి అని చెప్పి వాళ్ళు మెసేజ్, ఎన్నెళ్ళింది మెసేజ్ చేసిండు ఆపద అంటున్నాడు అని చెప్పి కొందరు ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళు ఉంటారు. మనం కన్ఫర్మ్ చేసుకోవాలి నిజంగా వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు ఒక కేసు ఏం జరిగిందంటే, అరే మీ కొడుకుని ఈ పోర్ట్లో వాడికి హెల్త్ బాగాలేక షిప్ దింపాము, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, వాడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, డబ్బులు అవసరం మీరు పంపండి అంటే కొందరు పేరెంట్స్ పంపారంట. అంటే చీటింగ్ చేసేటోళ్ళకి కొత్త కొత్త ఆప్షన్స్ దొరుకుతాయి అనమాట, ఎక్కడ కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. సో ఇది ఎట్లా షిప్లో వెళ్ళిండు, ఇంట్లో వాళ్ళు కొంచెం టెన్షన్లో ఉంటారు, ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని ఏదో ఒక చీట్ చేద్దాము అన్నట్టు ఆలోచించేటోళ్ళు కూడా పెరిగిన అనమాట. సో మీ ఇంటికి ఎట్లాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా అట్లాంటిది? ఇంకా మా ఇంట్లో వాళ్ళు అట్లా వస్తే ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పలేదు. ఇట్లాంటి ఈ మధ్య మాకు డీజీ షిప్పింగ్ వాళ్ళు ఇట్లా నోటీస్ ఇచ్చింది అనమాట అఫీషియల్ గా, ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నమ్మకండి, ఇటువంటి విషయాలు ఏదైనా ఉన్నా కానీ మీ కంపెనీకి కాల్ చేసి కనుక్కోండి. మాకు ఒక అగ్రిమెంట్ ఇస్తారు ఎవరిని కాంటాక్ట్ చేయాలి అని చెప్పి, అది ఫ్యామిలీ మెంబర్స్కి అందుకే ఇవ్వాలి. సో ఇట్లాంటి ఏ ఫీల్ అయినా ఉంటుంది మోసం. మనం చాలా మందికి నమ్మి ఎట్లనో మోసపోతూ ఉంటాము, కొత్త కొత్త మార్గాలు వాళ్ళు వెతుక్కుంటుంటారు. మనం కూడా కొత్త కొత్తగా ఆలోచించాలి. ఎక్కువ ఏదైనా మెసేజ్ చూడగానే ఎమోషనల్ అవ్వకుండా అది ఎంత లాజికల్ గానో మనం ఆలోచించాలి. సూపర్ మెసేజ్ అండి రాజుగారు, రియల్లీ. సో ఎప్పుడైనా అత్యవసరమైన పరిస్థితుల్లో మీకు ఆరోగ్యం బాగోపోయినా లేదా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోపోయినా మీకు లీవ్స్ అంటూ దొరుకుతాయా? అర్జెంటుగా రావాలంటే ఎలా? అర్జెంటుగా అంటే నాకు అర్జెన్సీ అనేది ఇలా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, నేను షిప్లో ఉంటే నాకు ఏదైనా ఎమర్జెన్సీ అవుతే అప్పుడు దాన్ని ఎమర్జెన్సీగా ట్రీట్ చేస్తారు. ఇంకో ఎమర్జెన్సీ ఎలా అంటే ఇంట్లో వాళ్ళకి, వైఫ్కి, పాపకి, పేరెంట్స్కి, అంటే ఫస్ట్ రిలేషన్, బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి కన్సిడర్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళకి కన్సిడర్ చేయరు. సో అలా అయినప్పుడు మ్యాక్సిమం హెలికాప్టర్ తోటి నాకు ఒకవేళ ఒక వేల్ ఎవరికైనా కట్ అయినా కానీ, వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ అయింది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఆ గోల్డెన్ అవర్లోనే హాస్పిటల్కి రీచ్ అవ్వాలి అన్నప్పుడు హెలికాప్టర్ టైపు, అది కూడా మనం చెప్పలేం సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరనో ఇరాన్ దగ్గరనో ఉన్నప్పుడు ఎంత చేసినా వేస్ట్, అవి రావు, పోయినట్టే. ఏదైనా మంచి కంట్రీలో దగ్గరలో ఉన్నప్పుడు అటువంటి సర్వీసెస్ ఉంటాయి. మాక్సిమం కొన్ని కంపెనీస్ ఏంటంటే, మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆ టైంలో షిప్ పోర్ట్ దగ్గరలో ఉన్నా కానీ మా కంపెనీ నన్ను దించలేదు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, డబ్బులు వేస్ట్ అయిపోతాయి మాకు, వీడి కాంట్రాక్ట్ 6 నెలలు, వీడు ఉండకుండా ఏదో ఒక తప్పు రీజన్ చెప్తున్నాడేమో. కొందరు ఉంటారు అనమాట, షిప్ దిగాలన్న తొందరలో అబద్ధాలు చెప్పేటోళ్ళు కొందరు ఉంటారు. సో అలా కన్సిడర్ చేసి కొందరు పంపకుండా ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మాక్సిమం అయితే మంచి కంపెనీ అయితే కొంచెం వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు అయితే పంపుతారు. ఇక కమర్షియల్గా ఆలోచించేటోళ్ళు అంటే ఏదైనా కానీ మేము పంపంరా, నువ్వు షిప్లో 6 నెలలు చేయాల్సిందే అని ఉంచేటోళ్ళు కూడా ఉంటారు. రాజుగారిని చూస్తుంటే చాలా సెన్సిటివ్గా ఉన్నారు, కానీ ఇట్లాంటి మీరు చెప్తుంటే యు ఆర్ నాట్ సెన్సిటివ్ అండ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉంటూ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఒక పక్కన పని చేసుకోలేరు, లైక్ మీ మైండ్ అక్కడ ఉండదు, ఎమోషనల్ గా ఎంత డ్యామేజ్ అవుతారో మనకి తెలుసు. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? అంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు మీరు? నేను ఒక ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను. షిప్ లో ఎంత ఉన్నా కానీ నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎవరో ఒకరు ఉంటారు, 24 మందిలో ఎవరో ఒకరు మన ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేటట్టు ఉంటారు.
నేను సీనియర్ అనమాట. అందరికన్నా జూనియర్ ఇంజనీర్ ఉంటాడు చూడు, వాడు ఆ షిప్ లో నాకు ఫ్రెండ్ అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయవద్దు యాక్చువల్గా, కాకపోతే ఎవరో ఒకటి ఉండదు, వాడు ఒక్కడే మ్యాచ్ అయ్యింది కాబట్టి వాడు కొంచెం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే వాడు నాకు ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చిండో, ఇది ఎప్పుడో మా డాడీకి హార్ట్ స్ట్రోక్ 2017లో వచ్చింది, బిఫోర్ కరోనా వచ్చింది. సో అదే నా జూనియర్, వాడు తర్వాత కొంచెం మంచి ర్యాంక్ వెళ్ళి ఒక షిప్ వెళ్ళిన తర్వాత కరోనా టైంలో వాళ్ళ వాళ్ళ నాన్నకి కరోనా వచ్చింది, షిప్ దిగలేకపోతున్నాడు, చనిపోయాడు. అంటే చనిపోతే ఇక ఆ షిప్ దిగుదామని చెప్పి అంత ప్లానింగ్ లో ఉండి షిప్ దింపారు. వాళ్ళ మదర్ కి కరోనా వచ్చింది, వాడు షిప్ దిగి హాస్పిటల్కి వెళ్ళే లోపు వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. సో తను అప్పుడు నాకు అనిపించింది, నాకు ధైర్యం చెప్పినోడికి నేను తిరిగి ధైర్యం చెప్పలేకపోయానంటే అంత జరిగిన కొన్ని మంత్స్కి నాకు తెలిసింది అనమాట ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి. సో ఇలా నాకు అనిపించింది కనీసం హార్ట్ స్ట్రోక్ తోటి ఆగిపోయి నాన్నని మంచిగా సేఫ్గా ఉన్నాడు, ఇంట్లో వాళ్ళందరూ హ్యాండిల్ చేసిళ్ళు అని చెప్పి. కానీ వాడికి అలాంటి సిచ్యువేషన్ లేదు కదా. నా దగ్గర కంపారిజన్స్ ఇలా ఉంటాయి అనమాట. నా బాధ ముందు వాళ్ళ బాధ ఇంకెంత ఎక్కువ, అట్లా కంపేర్ చేసుకొని కొంచెం ఉండొచ్చు, స్ట్రాంగ్ ఉండొచ్చు. వావ్, రియల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి మీరు. మీరు స్ట్రాంగ్ అవ్వాలి, ఇంట్లో వాళ్ళకి మళ్ళీ అదే నచ్చ చెప్పాలి. ఎస్, నిజంగా అదే. ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లా. ఏంటంటే ఇప్పుడు అద్వితీయ అంటే నువ్వు పుట్టినప్పుడు లేవు అది ఇది అని. కొందరికి ఏంటంటే మా ఫ్రెండ్ నాతోటే జాయిన్ అయ్యాను అనమాట షిప్పింగ్ ఫీల్డ్లో. ఫస్ట్ టైం తనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. సేమ్ మేమిద్దరం ఏదైతే నేను ఒక డీడీ ఇవ్వడానికి నా కంపెనీలో మిస్ అయింది అని చెప్పాను కదా, అతనే హెల్ప్ చేస్తాడు అనమాట. తన అకౌంట్లో డబ్బులు వేస్తే తను డీడీ తీసి అప్పుడు ఇచ్చాడు. సో సేమ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. తను వేరే కంపెనీకి వెళ్ళిండు, నేను వెళ్ళినా, సేమ్ లెవెల్లో ఉన్నాం. ఒకేసారి ఎగ్జామ్స్ ఇచ్చి ప్రమోషన్ తీసుకుంటున్నా. ఒకేసారి తనకి ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చి బస్వతారకంలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 1.5 years స్ట్రగుల్ చేసి రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాడు. కానీ షిప్లోకి ఎక్కలేడు. అంటే ఒక భయం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు హెల్త్ బయట అడ్డమైన ఫుడ్ తింటే ఇంకా మళ్ళీ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తను అలానే చూసుకొని మళ్ళీ షిప్కి వెళ్ళకుండా ఇక్కడే వర్క్ చేసే కొన్ని జాబ్స్ ఉంటాయి, అలాంటి ఒక మంచి జాబే చూసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు రికవర్ అయిందని మళ్ళీ అది వచ్చిందనమాట. అది ఎలా ఉంటుంది అంటే క్యాన్సర్ మనకి పోయింది అనుకుంటాం కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అది స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. వాడితో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఏం కదరా నయం అయిపోతుంది, నువ్వేం ఫీల్ కాకరా అది అని నేను చెప్తుంటే, ఏం లేదు ఫస్ట్ టైం నయమైంది కదా ఇది కూడా నయం అవుతుందని నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ల్యాప్టాప్లో కూడా వర్క్ చేసుకుంటున్నా అని అన్నాడు. అంటే నాకు అనిపించింది, నేను అనుకుంటాను నేను మిస్ అయిపోతున్నా, నా అదే బాధలు నేను అనుకుంటా. కానీ అట్లా కష్టపడేటోళ్ళు, వాడు క్యాన్సర్ ఉండి హాస్పిటల్లో ఉండి ల్యాప్టాప్లో పని చేసుకుంటూ. సో ఆల్రెడీ ఫస్ట్ టైం అంటే షిప్ నుంచి సేల్ చేశాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్ అవన్నీ మంచిగా తీసుకోగలిగాడు. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే 2 years నుంచి సింపుల్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి డబ్బులు ఎక్కువ లేవు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఎంత ఇన్సూరెన్స్లో వచ్చినా కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఫారెన్ నుంచి తెప్పించేటివి అవి ఉన్నప్పుడు అవన్నీ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. సో అవి కవర్ అవ్వనప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్పులు చేసి అట్లా ఎంత కష్టపడ్డా కానీ ఆఖరికి అంతా ఇట్లా ఈ మెడికల్ దానికే వెళ్ళిపోతే వాళ్ళది ఇంకెంత కష్టం. సో ఆ వాటితో కంపేర్ చేసుకుంటే మనవి బాధలు కాదు. అంటే ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఉండే కష్టాలు మీకు ఎక్కువ అనిపించవచ్చు, మీకు పోరాడే శక్తి ఉంటే పోరాడండి. అంటే క్యాన్సర్తో ఉన్న వాళ్ళే ఉద్యోగాలు చేసుకుంటూ పోరాడుతున్నారు. నాకు అవకాశం లేదు అని అనుకుని ఉంటున్న వాళ్ళకి అవకాశాలు లేకపోయినా కానీ మనమే వెతుక్కోవాలి. అన్ని మన దగ్గర రాకపోతే మనమే నాక్ చేసి వెళ్ళాలి కొన్ని దారిలోకి. ఎక్కడో హార్ట్ అండ్ టచ్ చేస్తున్నారు రాజు గారు మాటలు త్రూ. ఎమర్జెన్సీగా మెడికల్ కిట్ అవన్నీ అక్కడే షిప్ లోనే ఉంటాయి మీకు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలి అంటారు, మెడికల్ టర్మ్స్ నాకు తెలియదు కానీ అటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి. మాకు ఒక బుక్ ఉంటుంది, ఏది అవుతే ఏది ఇవ్వాలి అని చెప్పి అది చదువుకోనైనా మెడికల్ అడ్వైస్ తీసుకోవడానికి 24 hours ఆ సర్వీస్ ఉంటుంది అనమాట. ఫోన్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది ఇతనికి ఏం సిమ్టమ్స్ అని చెప్తే వాళ్ళు ఈ ఇంజెక్షన్ ఈ టాబ్లెట్ వాడండి అని అంటారు. ఇవి ఉంటాయి కదా, హార్ట్ స్ట్రోక్ వచ్చి పొరపాటున పోతే ఆ మిషన్ తోటి షాక్ ఇచ్చి అవి కూడా ఉంటాయి కొన్ని. సో మాకు ట్రైనింగ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇట్లా ఒక పొరపాటున ఒకరు కింద పడిపోయాడు, మీది నుంచి కింద పడిపోయాడు, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అవన్నీ ట్రైనింగ్ మాకు ఉంటుంది. సో ఎప్పుడైనా ఇష్టమైన ఫుడ్ తినాలంటే ఏం చేస్తారు రాజు గారు? వండుకుంటారా లేదంటే ఇన్స్టాగ్రామ్ అంటే రీల్స్ రోజ్ చేసుకుంటూ అక్కడ అంత ఇంటర్నెట్ ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి వినాయక చవితికి తడకల పాయసం కదా, తడకల పాయసం ఆ పాయసం చేస్తారు కదా, వాళ్ళని తినాలి అనిపిస్తుంది. ఆ రోజు పండుగ తినాలి అనిపించింది అంటే
నాకు చేయడం తెలియదు. యాక్చువల్గా నా దగ్గర ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచే లేదు నేర్పలేదు. అంటే వంటలు కానీ కొందరు ఇట్లా ఇంటి నుంచి బయటకు వెళ్తే బయట వంటలు నేర్చుకుంటారు కానీ మాకు అది లేక నేర్చుకోలేదు. ఈ అమ్మ పేపర్ మీద రాసి ఫోటో తీసి ఇదిగో ఇట్లా చేయాలిరా అని ఫోటో పెడితే ఆ ఫోటో వరకు చూసి చేయడానికి ట్రై చేస్తాం కానీ సక్సెస్ఫుల్ గా నేను షిప్ లో చేసి అందరికి తినిపించింది ఏది లేదు. అంటే చేశారు, నేను ఎక్కువ చేయలేదు కానీ వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. మంచి హెల్ప్ అయితే చేయగలను. అంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది బిర్యానీ చేయడము, మన స్టైల్ ఆఫ్ బిర్యానీ చేసి వండి పెట్టడము. సో వాళ్ళు చేస్తున్నప్పుడు నేను వెళ్ళి హెల్ప్ చేయడం అట్లా చేస్తూ ఉంటాను. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారా మీ షిప్ లో? ఎక్కువగా కేరళీస్ ఉంటారు అనుకుంటా. నేను ఎన్నో టైప్స్ ఆఫ్ షిప్ చేశాను. ఇండియన్స్ అనే కాదు, ఫారినర్స్ వాళ్ళందరూ ఉంటారు అనమాట. సో వాళ్ళతో ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుండేది. ఎందుకంటే వాళ్ళ కంట్రీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ కల్చర్స్ డిఫరెంట్ ఉంటాయి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎంతసేపు మనలతోటి సేల్ చేసి ఒకేసారి వాళ్ళతో చేసినప్పుడు ఇంకా వెరైటీగా అనిపించింది. తర్వాత అది బోర్ కొట్టింది. 3 ఏళ్ళు వాళ్ళతో చేసిన తర్వాత మనకు ఒక కనెక్టివిటీ మిస్ అయిపోయింది. మన ఇండియన్స్ తో ఉన్నంత కంఫర్ట్ లేదు. మళ్ళీ ఇండియన్స్ తో చేసినప్పుడు మళ్ళీ మంచిగా అనిపించింది. ఎక్కువ సౌత్ ఇండియన్స్ కి సౌత్ ఇండియన్ వాళ్ళతోటి అటాచ్మెంట్ వస్తుంది. అది బై డిఫాల్ట్. తమిళ్ వాళ్ళు మంచిగానే అనిపిస్తారు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. అప్పుడు ఏంటంటే మేమే ఒక రీజన్ వాళ్ళలాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక ఒక తెలంగాణ, ఆంధ్ర, తమిళ్ మనం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాకిస్తానీ ఇండియన్స్ ఉన్నారు అనుకో, మన ఇండియన్స్ అందరూ ఒకటే అనిపిస్తుంది. లేదంటే ఒక అమెరికన్స్ ఉన్నారు అనుకో, పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ ఒకేలాగా అయిపోతాం. ఎందుకంటే మనం ఎంత మన పాలిటిక్స్ అట్లున్నా కానీ పాకిస్తాన్ వాళ్ళు కూడా మనలానే సింపుల్ గా ఎంతైనా ఒకప్పుడు అందరం అఖండ భారతమే కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కనెక్టివిటీ ఉంటుంది. హ్యూమన్స్ అంటారు. ఏమన్నా ఇట్లా డిఫరెన్స్ ఏమి చూపించారు కదా ఇప్పుడు యుఎస్ యూకే వాళ్ళు కానివ్వండి, ఇట్లా డిఫరెన్సెస్ చూపించరు, ఒఫిషియల్ గా చూపించరు కానీ డైరెక్ట్ గా తెలుస్తుంది మనకి. ఇప్పుడు కొందరు గ్రీక్ వాళ్ళు ఉంటారు, కొన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు. బై బర్త్ వాళ్ళకి ముందు నుంచి వెళ్ళే ఒక తెల్ల నలుపులు అంటే ఇండియన్స్ అంటే ఒక లో భావన. మేము ఇప్పుడు మన దగ్గర కూడా ఉంటది కదా, ఫ్రాంక్ గా ఓపెన్ అప్ అయి మాట్లాడితే ఇప్పటికీ అలా ఆలోచించే విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు సినిమాలలో కూడా చూపిస్తారు కదా, నాగ చైతన్య సాయి పల్లవి మూవీ లవ్ స్టోరీ, ఆ తక్కువ కులం ఎక్కువ కులము, అవి ఇప్పటికీ నడుస్తున్నాయి. అది వాళ్ళు ఏదో సినిమా కోసం తీసింది కాదు. ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గ్లాసులు మనంలో వాటర్ తాగొద్దు, చెప్పులు ఏవో ఉంటాయి చూడు, అవన్నీ ఇంకా నడుస్తున్నాయి. మన దగ్గరే ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంకెన్ని లేవు ప్రాబ్లమ్స్. అదేంటంటే హ్యూమన్స్ తో రిలేషన్ లేకుండా ఎక్కడో నడి సముద్రంలో ఉన్నా కూడా ఆ డిఫరెన్స్ ఉందంటే అక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటదంటే, వీడు ఇండియన్, నేను గ్రీక్, నేను వీడు చెప్పిన మాట వినడం ఏంటి, నా దేశం ఎంత గొప్పది, మా హిస్టరీయే డిఫరెంట్ అన్న లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తారు. మనకి కొంచెం పొగరు ఉంటది కదా, ఎంత వాళ్ళు అట్లా ఆలోచిస్తే మనకే కదా మరి. ఎంత పొగరున్నా కానీ ఆ వర్క్ వచ్చే వరకు కొంచెం అన్ని పక్కన పెట్టి ఆ వర్క్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని చూపించుకోవడం అంతే. ఇప్పుడు తెలియాలి, ఇప్పుడు రాజు గారు ఇట్లా హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఎవరైనా ఏడిపించారా చిలిపిగా కానీ సరదాగా కానీ, అరే ఇట్లా ఇట్లా అని, లేదంటే ఎవరైనా భయపెట్టారా? భయపెట్టడం చేయలేదు కానీ ఫ్రెండ్షిప్ లో ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా అప్పుడప్పుడు జూనియర్స్ నన్ను ఏడిపించడం లాంటివి చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఆ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్షిప్ లో. వర్క్ విషయంలో అంత భయపెట్టిన సిచ్యువేషన్స్ లో భయం ఎట్లా పెడతానంటే, నీ కెరియర్ గురించి నువ్వు నేర్చుకోవాలి అట్లాంటి భయం పెడతాను. ఇప్పుడు కొత్త వచ్చాడు, వాడు జాయిన్ అయ్యాడు, ఎంతసేపు ఖాళీ టైంలో వీడియో గేమ్లు ఆడటమో, ఏదన్నా ఆడటమో, సినిమాలు చూడటమో. సరే నువ్వు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తావు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే ఫుల్ కష్టపడుతున్నారు, నీకు మళ్ళీ జాబ్ రావాలంటే ఇప్పుడే కష్టపడడం మొదలుపెట్టు. అట్లాంటి భయాలు పెడతాను. అంత శాడిజం తోటి భయపెట్టే అంత అవసరం రాలేదు, ఆ స్టేజ్కి ఇంక వెళ్ళను అనుకుంటా. సో మీ ఆఫీసర్స్ కి ర్యాంకింగ్ వైజ్ ఎట్లా ఉంటుంది? ర్యాంకింగ్ ఇంజనీర్ ఫస్ట్ మెయిన్ 3 డిపార్ట్మెంట్స్ గురించి చెప్పాను కదా, ఆ ప్రతి డిపార్ట్మెంట్ లో మేనేజ్మెంట్ లెవెల్ ఉంటుంది, ఆపరేషన్ లెవెల్ ఉంటుంది, సపోర్ట్ లెవెల్ ఉంటుంది. నాది చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్ మేనేజ్మెంట్ లెవెల్ ఇంజన్ సైడ్ లో. తర్వాత ఆపరేషన్ లెవెల్లో 3rd ఇంజనీర్, 4th ఇంజనీర్, 5th ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఉంటాడు అనమాట. తనది ఆపరేషన్ లెవెల్. ఇక సపోర్ట్ లెవెల్ అంటే మాకు సపోర్ట్ చేయడం అనమాట. ఇప్పుడు మిషనరీ మెయింటెనెన్స్ చేయాలి, ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి అంటే తుడవడము, మెయింటెనెన్స్, ఆ సపోర్ట్ లెవెల్. ఇలా ర్యాంకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది సెకండ్ ఇంజనీర్ అనమాట. ఇంకొక ర్యాంక్ పెరిగితే ఇంకొక లైన్ వస్తుంది. సో క్యాప్టెన్ కి, చీఫ్ ఇంజనీర్ కి 4 ఉంటాయి ఇలా. ఇప్పుడు సెకండ్ ఇంజనీర్ కి, చీఫ్ ఆఫీసర్ కి 3 ఉంటాయి. 3rd ఇంజనీర్ కి, సెకండ్ ఆఫీసర్ కి 2 ఉంటాయి. 3rd ఆఫీసర్ కి, 4th ఇంజనీర్ కి 1 ఉంటుంది. ఇక క్యాడెట్ కి ఏమో సింపుల్ గా 1 ఉంటుంది అంట, ఇలా ఉంటుంది.
ఇక కింద వాళ్ళకేమో అట్లాంటి అప్లెట్స్ ఏమి ఉండవు, వాళ్ళు సపోర్ట్ లెవెల్ కాబట్టి మామూలు వైట్ షర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో ర్యాంకింగ్ పెరిగే కొద్దీ శాలరీ కూడా పెరుగుతుందా? ఎక్కడైనా పెరుగుతాయి కదా. ఇప్పుడు ర్యాంకింగ్ పెరిగే కొద్దీ శాలరీ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. అన్ని పెరిగిపోతాయి అంటారు. రైట్. మరి ఇక్కడ అంటే పండగకి చుట్టాలతో ఉండడం, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి మీ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ షిప్లో? ఎలా ఎంజాయ్ చేస్తారు అందరూ బాధను మర్చిపోవడానికి? ఏదైనా కానీ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి మీకు? మనిషి అంటే సోషల్ యానిమల్. ఎక్కడ వెళ్ళినా కానీ ఆ నలుగురితో కలిసి ఎంజాయ్ చేయాలన్నది కాన్సెప్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఈ సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఎక్కువ లేనప్పుడు ఎలా ఉండేదంటే షిప్లో కూడా అందరం కలిసి సినిమాలు చూడడం అలా ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే కొంచెం ఇంటర్నెట్ సిగ్నల్ మంచిగా వచ్చినా కానీ అందరు వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడం అలా. సో నేనున్న షిప్లో ఎలా ప్లాన్ చేస్తామంటే కనీసం వర్క్ అయిన తర్వాత అందరికి ఒక రిక్రియేషన్ రూమ్ లో కలెక్ట్ అవ్వడం, లేదంటే నా క్యాబిన్ కి నేను అందరిని పిలిచి మేమేమైనా గేమ్స్ ఆడము, ముచ్చట్లు పెట్టడము. ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ ఆ ఒక్క 1 hour లో అందరం కలిసామంటే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అన్నట్టు ఉంటాం. అలానే పండుగలు ఏదైనా అయినా కానీ దివాళీ టైపు పార్టీ టైప్ చేసుకుంటాం షిప్. ఓకే. సో ఆ విధంగా కొంచెం సోషలైజ్ అయ్యి ఆ టెన్షన్ తగ్గించడానికి చూస్తారు. ఓకే. దెన్ ఫైనల్ గా ఒకవేళ మీలాగా ఒక ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడు బయట, సో వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు మీరు? ఎట్లా మైండ్ ని ప్రిపేర్ చేసుకోవాలంటారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది నాకు మెసేజెస్ కానీ ఏదైతే పెడుతున్నారో వాళ్ళు అడిగేది ఏంటంటే, అన్న ఈ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది, నేను జాయిన్ అవ్వాలని, వెళ్ళాలా, మంచిదేనా కంపెనీ అని చెప్పి. మార్కెట్లో 1000 కంపెనీలు ఉంటాయి. ఏది మంచి కంపెనీదో, ఏది ఫేక్ కంపెనీయో అన్ని మీకు అఫీషియల్ గా dgshipping.gov.in అని ఒక అఫీషియల్ సైట్ ఉంటుంది. ఏది మంచిది, ఏది ఫ్రాడ్ అన్ని అందులో వాళ్ళు ఒక లైసెన్స్ నెంబర్ ఇస్తారు, అందులో కనుక్కోండి. అయినా కానీ చాలా మంది బేసిక్ రీసెర్చే చేయరు. వాళ్ళు న్యూస్ పేపర్లో కొన్ని యాడ్లు, సోషల్ మీడియాలో యాడ్లు ఎలా ఉంటాయి, మెర్చెంట్ నేవీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, జాయిన్ అవుతారా? అసలు ఎలా గుడ్డిగా నమ్ముతారంటే అది ఏదైనా కంపెనీ నేమ్ తోటి అఫీషియల్ గా కరెక్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మెర్చెంట్ నేవీ అనేది జనరల్ టర్మినాలజీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో జాబ్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి అంటే నిజంగా జాయిన్ అవుతారు? అలా కాదు. ఆ కంపెనీ పేరు పెట్టి ఎంత ఉంది అవన్నీ తెలుసుకొని చేయాలి. చాలా మంది ఏజెంట్లకి లక్షలు ఇచ్చి చాలా మంది ఇప్పటికీ మోసపోతున్నారు. కొందరు తెలిసి మోసపోతున్నారు. ఇలా ఇస్తేనే జాబ్ వస్తుంది, నా రిస్క్ నేను తీసుకుంటున్నాను ఇస్తున్నారు. మీరు తప్పు మార్గంలో వెళ్తే దానికి ఎటువంటి ప్రూఫ్ ఉండదు, వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, వాడు ఎక్కడో పారిపోతున్నాడు. మీరు కరెక్ట్ మార్గంలో వెళ్ళాలంటే అడగండి, సీనియర్స్ని అడగండి. ఆ కంపెనీలో ఏదైతే కంపెనీలో వాళ్ళు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత పెరిగింది, మనకి ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. అందులో చదివిన వాళ్ళని అడగండి, మీరు రీసెర్చ్ చేయండి. మీ భవిష్యత్తు కోసం మీరు రీసెర్చ్ చేయకుండా ఒక సింపుల్ మెసేజ్ పెట్టి ఇది ఎలా అంటే చెప్పండి అని అంటే, నేను ఎక్కడో షిప్లో ఉంటాను, నేను చెప్పలేను దాని గురించి. మీ దాని గురించి మీరు తెలుసుకోండి, కరెక్ట్ అనిపిస్తే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక కష్టపడితేనే ఉండండి. ఎలా అంటే కొందరు జాయిన్ అయిపోతారు, కష్టపడకుండా ప్రమోషన్స్ రావాలి అనుకుంటారు, అది జరగదు. ఇందులో చాలా అది ఉంటుంది అనమాట. నేను చెప్పేది ఒకటే, మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకోండి, లైసెన్స్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్. ఆర్పిఎస్ఎల్ అని ఒకటి ఉంటుంది అనమాట లైసెన్స్. ఆ ఇన్స్టిట్యూట్ లో చదవండి. వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తే, స్పాన్సర్షిప్ ఇస్తే, అంటే ఆల్రెడీ ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటది, వాళ్ళు ఇన్స్టిట్యూట్ కి పంపుతారు అనమాట. సో జాబ్ గ్యారంటీ ఉంటుంది. అలాంటివన్నీ ప్రిఫర్ చేయండి. ఒకవేళ అన్ని అప్రోచ్ అవ్వడానికి, ఫైనలైజ్ అవ్వడానికి ఏమైనా మనీ ఏమైనా అవసరం అవుతుందా? ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ అఫీషియల్ గా ఏదైతే ఫీ ఉంటుందో అది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు 1 year ట్రైనింగ్ తీసుకుంటున్నావు, జిఎంఈ ట్రైనింగ్, లేదంటే క్యాడెట్ అవ్వడానికి ట్రైనింగ్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, డిఎన్ఎస్ అని చెప్పి, వాటన్నిటికీ అఫీషియల్ అన్ని వెబ్సైట్ లో తెలుస్తుంది. అది మంచి ఇన్స్టిట్యూట్ అంటే ఆ ఫీ కట్టాలి. 1 year కోర్స్కి ఒక 3 lakhs అప్రాక్సిమేట్ అలా ఉంటాయి కొన్ని ఇంజనీరింగ్ కోర్సెస్. సో అది ఓకే. దీని కాకుండా ఇంకా 5 లక్షల మధ్యలో ఏజెంట్ తీసుకుంటున్నాడు, నీకు షిప్ ఎక్కిస్తా అంటున్నాడు, అటువంటి చేయకని అంటున్నాడు. నువ్వు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యావు, ప్లేస్మెంట్స్ కోసం కొన్ని కంపెనీస్ వచ్చాయి, సెలెక్ట్ అయ్యావు, వెళ్ళావంటే అది ఓకే. తప్పు మార్గంలో వెళ్ళిన వాళ్ళు మోసపోతున్నారు మ్యాక్సిమం. సో వాట్ యూ విల్ సజెస్ట్? ఒకవేళ వాళ్ళు మర్చెంట్ నావీకి ఇంజనీర్ గా వస్తే ఓకేనా, నాట్ ఓకేనా? వాట్ యూ విల్ సజెస్ట్? ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్. అతనికి ప్యాషన్ ఉంది, సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. ఏ ఫీల్డ్ లో అయినా కాంపిటీషన్ ఉంది. ఈ ఫీల్డ్ లో స్టార్టింగ్ లో కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది. కాకపోతే కష్టపడేటోళ్ళు ఎవరైనా సక్సెస్ అవుతారు. నేను అయ్యాను అంటే వేరే వాళ్ళు అవ్వచ్చు. అలా ఎవరైనా, ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఉంటే సక్సెస్ అవుతారు. కాకపోతే కాంపిటీషన్ అయితే ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా వెతుక్కోండి. ఇప్పుడు కొందరు ఎలా అయిపోతున్నారు అంటే షో ఆఫ్, అంటే నిజాలు చెప్పరు. షిప్ ఎక్కాము, లక్షలు సంపాదించాం, కారు కొన్నాం, ఇల్లు కొన్నాం అన్నట్టు చెప్తే వాళ్ళు ఏ కష్టం లేకుండా వాళ్ళ సక్సెస్ వెళ్ళింది అనుకుంటారు. కానీ దాని వెనకాల ఇంకెంతో తెలియదు ఒకటి ఉంటుంది అన్నట్టు. బయట కనిపించే ఇల్లు మీకు అనిపిస్తుంది కానీ కింద ఎన్ని లోతులు ఉన్నాయో మీకు తెలియదు. సో అవన్నీ నచ్చితేనే రండి. తర్వాత వచ్చిన తర్వాత బ్లేమ్ చేయొద్దు, నిన్ను చూసి వచ్చాను అట్లా అని.
ఒక్కరిని చూసి ఎప్పుడు రావద్దు, మీకు నచ్చితేనే రండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అలాగే ఎన్నో తెలియని ముచ్చట్లు చాలా చర్చించుకున్నాం రాజు గారు. దట్ వాజ్ ఆసమ్ అండి. అండ్ ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ఇంకా పై స్థాయికి ఎదగాలని మేము మా హిట్ టీవీ తరపు నుంచి, అందరు వ్యూస్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ. వాళ్ళు ఒక్కసారి మళ్ళీ మీట్ అవ్వాలి, మంచిగా ఫ్యామిలీ తోటి కూర్చొని చిట్ చాట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.